వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారతదేశ ఐడెంటిటీలో జైన మతం కీలక పాత్ర పోషించింది. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. ఆర్జీబీపై పోలీసులకు ఫిర్యాదు. ఆర్మీపై చులకన వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి థ్యాంక్స్ చెప్పిన మోహన్ బాబు. భారతదేశానికి గుర్తింపు తీసుకురావడంలో జైన మతం వెలకట్టలేని పాత్రను పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచానికి సవాళ్లుగా మారిన ఉగ్రవాదం, యుద్ధం, పర్యావరణ పరిరక్షణ లాంటి సమస్యలకు జైన మత విలువలు సమాధానం ఇవ్వగలవన్నారు. నవకర మహతంత్ర దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ప్రాచీన మతానికి చెందిన సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని, ప్రబోధనలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలిపారు. పార్లమెంటు బిల్డింగ్లో జైన తీర్థకరుల విగ్రహాలు ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న పౌర సరఫరాల శాఖ దుకాణాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉంచిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. ఏపీ భవన్లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడికక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్లోని దుకాణం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. భారత ఆర్మీపై చులకనగా మాట్లాడుతున్నారని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఆర్జీబీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనితో అడ్వకేట్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఆర్జీబీపై అందించిన సాక్ష్యాలను పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం కేసు నమోదుపై నిర్ణయం తీసుకోనున్నారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా నిర్మాత మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవ బుధవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్నప్ప పోస్టర్పై సంతకం చేసి చిత్ర విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రతీకగా మీ ఆతిథ్యానికి, ఆప్యాయతకు ధన్యవాదాలు సార్ అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. చూసారుగా బిబాల్ డబుల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.